అనగనగా సీతానగరం అనే గ్రామంలో సుబ్బారాయుడికి ఇద్దరు కొడుకులుంటారు. పెద్దవాడు మల్లయ్య చాలా తెలివైనవాడు. చిన్నవాడు గోపాలం అమాయకుడు. అన్నగాని తండ్రిగాని ఏది చెప్పినా కాదనకుండా చేసేవాడు. ఓ రోజు తండ్రి పెద్ద కొడుకు మల్లయ్యని పిలిచి ఇలా అంటాడు. మల్లయ్య, పంటకు పురుగు పట్టిందిరా. పట్నం వెళ్ళి పొలానికి పురుగు మందు తీసుకురమ్మని తమ్ముడు చెప్పు. పనులు వాడికి కూడా అలవాటవుతాయిగా. ఆడికేం తెలుస్తుంది నానా? ఒకటి తీసుకురమ్మంటే ఇంకోటి తీసుకొస్తాడు. వాడికి ఏం చెప్పినా ఆ పని పూర్తవుతుందో లేదో అని మనకు కంగారుగా ఉంటుంది. నేనే వెళ్తున్నాలే నాన్నా. అలా అయితే వాడు ఎప్పుడు తెలుసుకుంటాడ్రా? రేపు నేనున్నా లేకపోయినా ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సి వస్తే ఆడేమైపోతాడు? సర్లే, ఈసారి కాని వచ్చేసారి వాడినే పంపించు. ఇదిగో ఈ 500 తీసుకునేళ్ళు. అలా మల్లయ్య పట్నం వెళతానని వాళ్ళ తండ్రి దగ్గర అబద్ధం చెప్పి గోపాలం దగ్గరకొస్తాడు. గోపాలం, నాన్న నిన్ను పట్నం వెళ్ళి పురుగు మందులు తీసుకురమ్మన్నాడ్రా. ఇదిగో 300 రూపాయలు తీసుకెళ్ళు. మిగిలిన డబ్బులు తీసుకునిరా. ఇంకా ఇందులో మిగలడానికి ఏంటన్నా? దాని ఖరీదు 350 రూపాయలు. పోయినసారే మనం 50 రూపాయలు బాకీ పడ్డాం. పోయినసారి బాకీతో కలిపి మొత్తం 400 రూపాయలు ఇవ్వమని నాన్నకు చెప్పు. ఇంత చిన్నదానికి ఆయన దగ్గరికి వెళ్ళేదేముందిరా? ఇదిగో నేనిస్తున్నా. ఈ డబ్బులు తీసుకెళ్ళి సాయంత్రానికి రా. అలా పట్నం వెళ్లి గోపాలం పురుగుల మందు తీసుకునొచ్చి అన్నకిస్తాడు. అది తీసుకుని మల్లయ్య వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి, నాన్నా, నువ్విచ్చిన డబ్బుల కన్నా 100 రూపాయలు ఎక్కువైంది నాన్నా. పోయినసారి కన్నా రేట్లు పెరిగాయంట. సమయానికి నా దగ్గర డబ్బుండబట్టి సరిపోయింది. లేదంటే మళ్ళీ వెనక్కి రావాల్సొచ్చేది. సరే సరే, అయితే ఇదిగో ఈ 100 తీసుకో. అలా ప్రతిసారీ తమ్ముడితో పని చేయిస్తూ డబ్బులు మాత్రం మల్లయ్య తీసుకునేవాడు. మల్లయ్య భార్య కాంతమ్మ మల్లయ్యతో ఇలా అంటోంది. యాండి, నాకు 200 రూపాయలివ్వండి, కొత్త చీర కొనుక్కుంటా. మళ్ళీ ఆ నాంచారమ్మ బట్టలు తీసుకొచ్చిందా? దానికి పని లేదు పాట లేదు. పట్నం నుంచి చీరలు తేవడం, ఊళ్ళో వాళ్ళకి అంటకట్టడం. ఆమెను ఏమీ అనకండి, చీర నాకు నచ్చి తీసుకున్నా. నేను ఏదో విధంగా టోక్రా వేసి సంపాదిస్తుంటే నువ్వు నాకే టోక్రా వేస్తావు. సరిపోయింది. ఇదిగో ఏదో ఒకటి తగలెట్టు. మీరు ఊళ్ళో వాళ్లతో కలిసి జూదవాడి పోగొట్టుకున్న దానితో పోలిస్తే ఇది ఏమంత పెద్ద మొత్తం కాదులేండి. సరే సరే, రేపు ఉదయం త్వరగా లేచి పొలానికెళ్ళాలి. ఆ మరుసటి రోజు ఉదయం మల్లయ్య తన తమ్ముడు గోపాలంతో ఇలా అంటాడు. ఎర గోపాలం, ఇంకా బయలుదేరలేదా? త్వరగా రా, పొలానికి పురుగు మందులు కొట్టాలి. చూసావా నాన్న, వాడు ఇంకా బయటికి రాడు. వెళ్ళి గట్టిగా పిలు. ఇంకా నిద్ర లేచాడో లేదో. ఆయన పొలానికెళ్ళి చాలాసేపయిందండి. ఉదయాన్నే లేచి వెళ్ళిపోయారు. అవునా? సరే సరే సరే, అయితే నేను బయలుదేరతానన్నా. ఏంటన్నయ్య, ఎంత ఆలస్యమైంది? త్వరగా రా, పురుగు మందు కొట్టాలన్నావుగా, ఇప్పుడా వచ్చేది? నేను కలిపించాను. నువ్వు త్వరగా వస్తే నువ్వు సగం నేను సగం కొడితే త్వరగా పని అయిపోతుంది. మళ్ళీ మెట్ట మధ్యాహ్నం అయిందంటే మందు కొట్టడం కష్టం అవుతుంది. సరేరా, నీ సగం కొడుతూ ఉండు. ఆ కిష్టపగాడిని నిన్న ఎద్దు పొడి చేసిందంట. వాణ్ణి చూసొస్తాను. పొడి చేసిన సంగతి నాకు తెలుసు గాని సాయంత్రం వెళ్దూలే. ఈ వంక పెట్టుకుని నువ్వు వెళ్లేది ఆ జతగాళ్లతో కలిసి జోదవాడ్డానికేగా. అవన్నీ ఎందుకులే, నీ పని కానివ్వు. నా పని తిరిగి వచ్చి చేస్తాను. ఎంతసేపటికి మల్లయ్య తిరిగి రాకపోయేటప్పటికీ మల్లయ్య పని కూడా గోపాలవే ముగిస్తాడు. అలా ప్రతిసారి మల్లయ్య చేయవలసిన పనంతా గోపాలం చేత చేయిస్తూ, పైగా తనే మొత్తం పనంతా చేస్తున్నట్టు తండ్రి దగ్గర చెప్పుకునేవాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అకస్మాత్తుగా తండ్రి చనిపోతాడు. యాండి, మీ నాన్నగారు చనిపోయి చాలా రోజులు అవుతోంది కదా. ఇక నేనన్నట్లు ఎవరైనా పెద్ద మనుషుల్ని పిలిపించి ఆస్తి పంపకాలు కూడా అయిపోతే ఎవరి దారు వాళ్ళు చూసుకోవచ్చు కదా. ఇంతదానికి పెద్ద మనుషులెందుకు? వాళ్ళని పిలిస్తే అటూ ఇటూ చేసి మనకు నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. మరి మీ తమ్ముడు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? వాడికి అంత తెలివిలేదులే. నేను చూస్తాగా ఏం చేయాలో. అలా ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. గోపాలం, మనం ఇంకా ఆస్తి పంపకాలు జరిపితే బావుంటుందని అనుకుంటున్నారా? ఏమంటావు? నీ ఇష్టమన్నా. నాకైతే కలిసి ఉంటేనే బాగుంటుంది అనిపిస్తోంది. తర్వాత నీ ఇష్టం. ఎవరి వాళ్ళకి ఏర్పడిన తర్వాత కూడా కలిసి ఉండొచ్చు. దాందే ఉందిలే. నీకు నా మీద నమ్మకం లేకపోతే పెద్దలెవరినైనా పిలుద్దాం. ఎందుకులే అన్నా, మన ఇంటి విషయాలు వాళ్ల మధ్య పెట్టడం నాకిష్టం లేదు. నువ్వే ఏం చేయాలో చెప్పు. సరేరా, అయితే విను. మనకు ఉన్నది 4 ఎకరాల పొలం. తూర్పు వైపు ఉన్న 2 ఎకరాలు నేను తీసుకుంటాను. పశ్చిమం వైపు 2 ఎకరాలు నువ్వు తీసుకో. ఇకపోతే 2 ఇళ్ళు. నువ్వుంటున్న ఇల్లు నీదే, నేనుంటున్నది నాదే.
బండెడ్లు రెండున్నాయి. నీకొకటి నాకొకటి. ఇకపోతే ఉన్నది ఒకటే, ధాన్యం నిల్వ చేసే గాది. పండిన ధాన్యం ఇద్దరం అందులోనే లెక్కగా పెట్టుకుందాం. ఇవన్నీ బానే ఉన్నాయన్నా. మరి మనకున్నది ఒకటే ఆవు. దాన్ని నేను చిన్నప్పటినుంచి చాలా ఇష్టంగా పెంచాను. నేను దాణా వేస్తే గానే తెందు. ఆవు వరకు నాకిచ్చే అన్నయ్య. అదెలా కుదురుతుందిరా? అన్నీ సమానంగా పంచుకుని దీని మాత్రం ఒక్కరికే సొంతం చేయడమేంటి? ఆవును కూడా మనం సమానంగా పంచుకుందాం. ఒక ఆవుని ఇద్దరం ఎలా పంచుకుంటావన్నా? అదెలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? నే చెప్పేది విను. నువ్వు దాణా వేస్తే గాని ఆవు తినదు. అందుకే ఆవుకి ముందు భాగం నువ్వు తీసుకో, ఆవుకి వెనక భాగం నేను తీసుకుంటాను. సరేలే అన్నా, నీ ఇష్టం. అలా పెద్ద మనుషుల ప్రమేయం లేకుండానే వాళ్ళిద్దరే ఆస్తి పంపకాలు చేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆస్తి పంపకాల విషయం గోపాలం తన భార్యతో చెబుతాడు. ఏంటండి, ఇంత అన్యాయమా? అలాగా పంచుకునేది? అయినా నాతో మాటైనా చెప్పకుండా పెద్ద మనుషులెవరూ లేకుండా ఎలా పంచుకుంటారు? అవునిప్పుడేమైంది? అన్నీ సమానంగానే పంచుకున్నాం కదా, నీకొచ్చిన నష్టమేంటి? నష్టమా? నష్టమున్నారా? మిమ్మల్ని అమాయకుల్ని చేసి అన్నీ మీ అన్నయ్యకు అనుకూలంగా పంచుకున్నాడు. నువ్వు ఏమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికేముందండి ఇందులో? ఉన్న 4 ఎకరాల పొలంలో తూర్పున ఉన్న పొలంలో బోరుంది. నీరున్న భాగం మీ అన్నయ్య తీసుకుని నీరు తోడుకునే భాగం మీకిచ్చారు. లెక్క ప్రకారమైతే వెనుకనున్న భాగం పెద్దవాళ్లు తీసుకుని ముందు భాగం చిన్నవాళ్లకివ్వాలి. ఇకపోతే ఆవు ముందు భాగం మీకిచ్చి వెనుక భాగం ఆయన తీసుకున్నారు. దీని బట్టైనా మీకర్థం కాలేదా ఎంత న్యాయంగా పంచాడో? ఇందులో ఏముంది? బోరున్నది అన్న పొలంలోనే కదా, బయటవాడి పొలంలో కాదు కదా. ఆవంటావా? దానికి నేను దాణా వేస్తే గాని తెందు. అందుకే ముందు భాగం నాకిచ్చాడు. ముందు భాగంలో మీరు దాణా వెయ్యండి, వెనుక భాగంలో ఉన్న పాలు మీ అన్నయ్య పితుక్కుంటాడు. మేత మీది, లాభం మీ అన్నయ్యది. సరేలే, ఇంకా ఆపుతావా? నాకు ఆవు చక్కగా ఉండడమే కావాలి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అనుకోకుండా ఒకరోజు ఆవు కాలికి గాయమవుతుంది. దానికి గోపాలం కట్టుకడుతూ ఉంటాడు. ఎరా, ఏమైంది ఆవుకి? కాలికి దెబ్బ తగిలిందన్నా కట్టుకడుతున్నాను. అవునా? సర్లే, కట్టు. అయినా అది ఆవుకి ముందు భాగంలో ఉన్న కాలు. అంటే అది నీ భాగంలో ఉన్న కాలు కాబట్టి నువ్వు కట్టుకట్టడమే సబబు. ఇంకా వెనుక భాగంలో ఉన్న కాలేమోనని కంగారు పడ్డాను. నువ్వు బలేవాడువన్నా. ఏ కాలైతే ఏంటి, అది బాధపడ్డం నాకిష్టం లేదు. ఆ రోజు రాత్రి బాగా చీకటిగా ఉండడంతో కాలకృత్యాలు తెరుచుకోవడానికి మల్లయ్య దీపం పట్టుకుని బయటకొచ్చి తిరిగి వెళ్లేటప్పుడు దీపం తీసుకుని వెళ్లడం మర్చిపోతాడు. అది గాలికి పక్కన పడి దీపంలో ఉన్న నూనె వెళ్లి ఆవు కాలి కట్టుకు ఉన్న గుడ్డమీద పడి మంట ఎక్కువవుతుంది. దానికి కంగారు పడిన ఆవు ధాన్యం ఉంచిన గాదెవైపు పరుగున వెళుతుంది. ఆ మంట ధాన్యం గాదెకు అంటుకుని ధాన్యమంతా కాలిపోతుంది. పండిన ధాన్యమంతా పూర్తిగా నష్టపోతారు. అయ్యో, ఇంకేముంది? పంట మొత్తం బూడిద పాలైంది. అసలు ఏమైందో అర్థం కావటం లేదు. అయ్యో, ఆవు కట్టుకట్టిన కాలే కాలినట్టుగా ఉందే. అవునా? అయితే ఈ ఆవు కాలికి అంటుకున్న మంట వల్లే గాలి అంటుకుందన్నమాట. ఎంత పనిచేసింది ఆవు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అయినా ఆ కాలు ఉన్నది ముందు భాగంలో, నష్టం జరిగింది ఆ భాగంలో ఉన్న కాలు వల్లే. కనుక నష్టం నువ్వే భరించాలి గోపాలం. అది అనుకోకుండా జరిగిన ప్రమాదం. నేను కూడా నా పంటను నష్టపోయాను కదన్నా. నువ్వంటుంది న్యాయంగా లేదన్నా. న్యాయాన్యాయాలేంటో రేపు గ్రామ పెద్ద ధర్మయ్య గారు తెలుస్తారు. నా నష్టపరిహారం ఎందుకు చెల్లించవో చూస్తాను. అలా ఇద్దరూ కలిసి గ్రామ పెద్ద ధర్మయ్య దగ్గరికి వెళతారు. జరిగిన విషయమంతా తెలుసుకున్న ధర్మయ్య, అయితే మల్లయ్య, ఇదంతా గోపాలానికి పంచి ఇచ్చిన ముందు భాగంలో ఉన్న ఆవు కాలి వల్ల జరిగిందంటావు. ఈ విధంగా కూడా ఆవుని పంచుకుంటారని నాకు ఇప్పుడే తెలిసింది. ఏ పెద్ద మనిషి పెంచాడిలాగా? పెద్ద మనుషులెవరు లేరయ్యా, మేమిద్దరమే పంచుకున్నాం. అలా పంచుకున్నామనే విషయాన్ని మల్లయ్య ద్వారా ధర్మన్న తెలుసుకుని తన తీర్పిలా చెబుతాడు. అవునా? చాలా ధర్మంగా పంచావు. అంటే గాదెలో ఉన్న మొత్తం 100 బస్తాల ధాన్యం నష్టపోయారన్నమాట. సరే, తీర్పు చెబుతున్నా విను. నువ్వే గోపాలానికి 25 బస్తాల ధాన్యం నష్టపరిహారంగా చెల్లించు. ఇదెక్కడి న్యాయమండి? నేనెందుకు నష్టపరిహారం చెల్లించాలి? నాకేం అర్థం కావటం లేదు. అయితే విను. ముందు భాగంలో ఉన్న ఆవు కాలికి దెబ్బ తగిలింది. అంటే ఆ కాలుతో ఆవు ముందుకు నడవలేదన్నమాట. ఆ కాలు ముందుకు వెళ్లాలంటే మిగతా 3 కాళ్ల సహకారం కావాలి. అయితే 3 కాళ్లల్లో వెనుక ఉన్న 2 కాళ్లు నీవి, ముందున్న 1 కాలు గోపాలంది. అంటే దెబ్బ తగిలిన కాలు ప్రమేయం లేకుండా ముందుకు తీసుకువెళ్లిన 3 కాళ్లే నష్టపరిహారం చెల్లించాలి.
3 కాళ్ల భాగం 75 బస్తాలు పోగా మిగిలిన 25 బస్తాలు దెబ్బ తగిలిన కాలువి. అంటే నువ్వే గోపాలానికి 25 బస్తాల ధాన్యం చెల్లించాలి. తీర్పు ప్రకారం గోపాలానికి 25 బస్తాల ధాన్యం మల్లయ్య చెల్లిస్తాడు. గోపాలం తన అన్న అసలు రూపం అప్పుడు తెలుసుకుంటాడు. ఈ కథ చూసిన ప్రేక్షకులకు ఒక చిన్న ప్రశ్న. ధర్మన్న ఇచ్చిన తీర్పులో ఒక తప్పుంది. అసలు తీర్పు ఏమిటో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం మా న్యూ స్టోరీస్ బుక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.